దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ స్నేహితులకు, సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు లేఖనాల్లో అలా ఉందో లేదో మీరు చూసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరు చెప్పినటువంటి తప్పుడు ఉపదేశాలకు మీరు లోనైపోయి అబద్ధ బోధలకు వెళ్లకుండా అపోస్తలులు, ప్రవక్తలు మనకు తెలియజేసినటువంటి సంగతులను మనము ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండం 9వ అధ్యాయము 20వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ వచనంలో మోషే ఫరోతో మాట్లాడుతున్నాడు. ఫరో మా జనాన్ని మీరు పోనివ్వండి, మేము మా దేవునికి పండుగ చేసుకోవాలి, బలి అర్పించాలని వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు ఫరో అంటున్నాడు, మీరు ఎక్కడికి పోనవసరం లేదు, ఆ బలి ఏదో ఆ పండుగ ఏదో ఐగుప్తులో చేసుకోండి, మీకు కావలసిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తానని తను మాట్లాడుతున్నాడు. మోషే దాన్ని నిరాకరించారు. మేము ఐగుప్తులో ఆరాధించము, మేము 3 దినములంత దూరం ప్రయాణం చేసి అక్కడ మా దేవునికి పండుగ ఆచరిస్తామని మోషే అంటున్నాడు. ఈ 3 దినాలు ఉన్నటువంటి ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 3 దినాలే అని చెప్పడం ఎందుకు? మేము మామూలుగా బయటికి వెళ్ళి ఆరాధిస్తామనలేదు. 3 దినములంత దూరము ప్రయాణం చేసి అక్కడ మా దేవునికి ఆరాధిస్తాం. ఈ 3 దినాల గురించి మీకు గత పాఠాల్లో చెప్పాను. మొదటి దినం అనేది దేనికి సూచనంటే మారు మనస్సు అనేది. రెండవ దినం అనేది బాప్తిస్మము అనేది. ఇప్పుడు రెండవ దినము బాప్తిస్మము గురించి మనం ధ్యానం చేస్తున్నాం. బాప్తిస్మం అనేది ఏంటి? బాప్తిస్మం అనేది శరీర మాలిన్యాన్ని తీసివేసేదా? కానీ పేతురు చెప్తున్నారు. పేతురు పత్రిక మనం చదివితే మొదటి పేతురు 3వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన మాట, బాప్తిస్మం అనేది శరీర మాలిన్యం తీసివేయట కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఏదో మైలు తీసేసిది శరీర మాలిన్యానికి అడిగేది కాదు. మనస్సాక్షి ఇచ్చేటటువంటి ఒక ప్రత్యుత్తరం, మనస్సాక్షి ఇచ్చే ఉత్తరం అది. బాప్తిసం అంటే చాలామంది సింపుల్గా తీసుకుంటున్నారు. బాప్తిసం కోసం తెలియకుండా కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. బాప్తిసం మతం కల్పించింది కాదు. అందుకే యేసుప్రభు వారు ప్రశ్న అడిగారు, బాప్తిసం మనుషుల నుండి వచ్చిందా, పరలోకం నుండి వచ్చిందని ప్రభు అడిగారు. దానికి శాస్త్రులు సమాధానం చెప్పడానికి సందేహపడ్డారు. ఎందుకంటే పరలోకం నుండి వచ్చింది అని మనం చెప్తే మీరు ఎందుకు తీసుకోవట్లేదు అంటారు. కాబట్టి మనం ఏం చెప్పకుండా మౌనంగా ఉండాలనుకున్నారు. ఈరోజుకి బాప్తిసం గురించి చాలామందికి తెలియక ఇదొక మత మార్పిడిగా భావించి మత మార్పిడి చేస్తున్న వారిని కూడా మనం చూస్తున్నాం. బాప్తిసం అనేది ఎప్పుడు మత మార్పిడి కాదు. అది మతము కల్పించింది కాదు, మనుషులు సృష్టించింది కూడా కాదు. పరలోకపు తండ్రి దాన్ని మన కొరకు సిద్ధపరిచారు. బాప్తిసం అనేది ఏంటంటే మన జీవితంలో మన మనస్సాక్షి ఇచ్చేటటువంటి ఉత్తరం. అంటే నీవు క్రీస్తును ధరించుకొనడానికి అర్హుడవు, నీవు నీ జీవితం ప్రభుకు అర్పించుకున్నావు, నీవు మారు మనసు పొందావు, నువ్వు బాగానే ప్రభు కోసం నిలబడతావని నీ మనస్సాక్షి చెప్పే ఉత్తరమే బాప్తిసానికి ఏర్పాటు. బాప్తిసం అనేది చాలామంది సింపుల్గా తీసుకుంటున్నారు. కొంతమంది డబ్బులు ఇస్తారంటే తీసుకుంటారు, కొంతమంది ఏదైనా వస్తువులు ఇస్తామంటే ములిగేస్తుంటారు. కానీ బాప్తిసం అంత ఈజీ కాదు. బాప్తిసం అంటే ఎర్ర సముద్రం దాటినంత పని. అందుకే మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము, మొదటి పత్రిక 10వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తాం. ఇజ్రాయేలు ప్రజలు కూడా బాప్తిసం పొందారు. వాళ్ళకు కూడా బాప్తిసాలు లేవనుకోకండి. ఇజ్రాయేలు కూడా బాప్తిసం పొందారు. వారు సముద్రంలో పొందారు. బాప్తిసం సముద్రంలో పొందారంటే మోషే ఒక్కొక్కరిని వరుసగా మనం ముంచినట్టు ముంచలే. బాప్తిసం అంటే చాలామంది వరుసగా ముంచడం అనుకుంటున్నారు. మరి మోషే బాప్తిసం ఇచ్చాడని రాయబడింది. వాళ్ళు సముద్రంలో పొందారంట. బాప్తిసం అంటే మునగటమే కాదు, బాప్తిసం తీసుకునే వాడి దగ్గర ఆ సమయంలో జరగవలసిన ప్రక్రియ జరగాలి. బాప్తిసం గురించి ఒక మంచి ఉపదేశాన్ని అపోస్తలుని పౌలు ద్వారా దేవుడు బయలుపరిచారు. రోమాపత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే
బాప్తిసం యొక్క విశిష్టతని తెలియజేసే అధ్యాయం. బాప్తిసం అంటే క్రీస్తుతో కూడా చనిపోవటం, ఆయనతో కూడా పాతి పెట్టబడడం, ఆయనతో కూడా తిరిగి లేవటం. ఈ సాదృశ్యం ముందు మనం ఐక్యత కలిగిన వారమైతే నూతన జీవంతో లేస్తున్నాం. మరల జ్ఞాపకం చేస్తున్నాను, బాప్తిసం అంటే క్రీస్తు వలె సిలువేయబడటం, తర్వాత అంటే చనిపోవటం, తర్వాత సమాధి ఆయనతో పాతి పెట్టబడడం, తర్వాత ఆయన లేచినట్టు తిరిగి లేవడం. ఇది ఒక ఆత్మీయ పునరుద్ధానం. ఇది జరగకపోతే ఒక వ్యక్తి పరలోకానికి చేరే పని లేదు. ఒకడు పరలోకం వెళ్ళాలంటే ఈ పునరుద్ధానం జరగాలి. ఇది మొదటి పునరుద్ధానం. ఇది ఆత్మీయ పునరుద్ధానం. ఇది ఒక వ్యక్తికి కనబడకుండా జరిగే పునరుద్ధానం. ఇది రోమపత్రిక 6 అధ్యాయం మీరు స్పష్టంగా చదవచ్చు. ఇది గనక సరిగ్గా జరిగితే వాడు సరైన బాప్తిసం. అందుకే దీన్ని మరణములోంచి జీవంలోనికి దాటి వెళ్ళిపోవటం. ఇప్పుడు మరి ఇజ్రాయేల్ ప్రజలు సముద్రంలో బాప్తిసం పొందడం అంటే అర్థం ఏంటి? వాళ్ళు సముద్రంలో దిగినట్టే లేదు, సముద్రంలో మునిగినట్టు లేదు, సముద్రం పాయలయ్యింది. ఆ నీటి మధ్యలో వారు నడిచెళ్ళిపోయినట్టు ఉంది, సముద్రం మధ్యలో నడిచెళ్ళినట్టు ఉంది. ఎక్కడ సముద్రంలో దేవుని ప్రజలను ముంచలేదుగా. కానీ పౌలు గారు చెప్తున్న పత్రికలు మనం చూస్తే మోషేను బట్టి సముద్రములోను మేఘములోను బాప్తిసాలు పొందారు. ఇప్పుడు బాప్తిసం అంటే ఏంటో ఇక్కడ మంచి అర్థం వస్తుంది, జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే. ఇక్కడ బాప్తిసం అనేది ఇజ్రాయేలు పొందిన బాప్తిసం చూస్తే మన బాప్తిసాలు అర్థమవుతాయి. వాళ్ళు సముద్రంలో మునగలేదు, వాళ్ళు నీటి ముంచలేదు, వారిని వరుసగా తీసుకొచ్చి ముంచలే. అసలు సముద్రంలో మునిగినట్టే బైబిల్లో లేదు, సముద్రం యొక్క అడుగు భాగాన్ని నడిచినట్టే ఉంది. ఇప్పుడు ఈ ఉపదేశాన్ని మనం జాగ్రత్తగా తీసుకుంటే, ఇప్పుడు మత మార్పిడులు చేస్తున్నారు, సంస్థలో కలుపుకోవడానికి బాప్తిసం ఇస్తున్నారు, మతంలో కలుపుకోవడానికి స్వార్థ ప్రకటిస్తున్నారు, మనకు అర్థమైపోతుంది. నాకు తెలిసినంత వరకు మత్తయి సువార్త నిజంగా 23 అధ్యాయం 15 వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళంతా మత బాప్తిసాలు ఇస్తున్నారు. ఒకరిని మతంలో కలుపుకోవడానికే వీళ్ళ సముద్రాన్ని భూమిని చుట్టొచ్చేస్తున్నారు, విదేశాలు కూడా వెళ్ళిపోతున్నారు. నిజమైన వాక్యం చెప్పేవాడికి అవకాశం ఉండదు. కానీ ఈ అబద్ధ సేవకులు విదేశాల్లో ఉంటారు. సంవత్సరంలో 365 రోజుల్లో కూడా ఒక 5 రోజులు 10 రోజులు ఇంట్లో ఉంటారు. కానీ మిగిలిన రోజులన్నీ కూడా వీళ్ళు విదేశాల్లోనే స్వార్థ. వీళ్ళు స్వార్థ దేనికోసం అంటే జనాన్ని రక్షించడానికి కాదు, ఇంతకీ ఆ దొరికినటువంటి వాళ్ళని నరకానికి రెట్టింపు పాత్రలుగా చేయడానికి, డినామినేషన్ స్వార్థ ప్రకటించడానికి, సమస్త కోసం ప్రకటించడానికి, సమస్త సిద్ధాంతాలు ప్రకటించడానికి సేవకులు ఫ్లైట్లో వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు అనుకుంటుంటారు దేవుడు ఎంత బలంగా వాడుకుంటున్నాడు. ఇంతగా విదేశాలు వెళ్ళి ఎవరికన్నా బాప్తిసం ఇస్తారా? ఎవరికన్నా మారు మనసు ఇస్తారా? ఎవరన్నా మారు మనసు పొంది పశ్చాత్తాపడతారంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, విదేశాలు వెళ్ళిన వాళ్ళు, మేము విదేశాలు వెళ్ళిందే స్వేచ్ఛగా బతకడానికి, కాస్త 4 రూపాయలు సంపాదించుకోవడానికి. ఇక్కడ కూడా వచ్చి సత్యం అంటే ఎలా సార్? ఇక్కడ కూడా సత్యమే చెప్తారా? మాకు సత్యం వద్దనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మా దేవుని విశ్వాసం మాకు ఉండుంటే విదేశాలు వెళ్ళవలసిన పనేముంది, ఈ కువైట్ దేశాలు రావాల్సిన పనేముంది? మమ్మల్ని అక్కడే దేవుడు దీవించేదుడు కదా. మాకు అంత భక్తి లేకే కదా సార్ ఇక్కడ దాకా వచ్చాం. మళ్ళీ ఎక్కడికి వచ్చి మీరు సత్యమో సంత అంటే ఇక మాకు స్వేచ్ఛ లేదా అని బాధపడతారు. విదేశాలు వెళ్ళి మారు మనసు పొందింపజేసేంత దమ్ము ఎవరికి లేదు. ఇక్కడ చేయలేక విదేశాలు అయితే సులువుగా డాలర్స్ వస్తాయి కాబట్టి విదేశాలు వెళ్ళిపోతున్నారు బాప్తీసాలు ఇవ్వడానికి. కానీ ఒరిజినల్ బాప్తీసం కోసం చెప్తాను, జాగ్రత్తగా వినండి. నిజమైన బాప్తీసం ఇజ్రాయెల్ తీసుకున్నారు. ఇజ్రాయెల్ తీసుకున్న బాప్తీసం ఏంటంటే అది చూస్తేనే మనకు దృష్టాంతం. వాళ్ళు బాప్తీసం తీసుకోవడానికి ఏం చేసి ఉంటారు అని చూస్తే, వాళ్ళు బాప్తీసం తీసుకున్నారని పేరు ఎలా వచ్చింది? పైగా వాళ్ళకి సముద్రములు పొందినట్టు ఉంది బైబిల్లో. సముద్రములు తీసుకున్నారంట వాళ్ళు. మనుషుడు గోదట్లో తీసుకుంటున్నట్టు వాళ్ళు సముద్రంలో తీసుకున్నారంట. ఒకసారి మీరు చదువుకోవచ్చు, 1 కొరింథీ 10:2 చదువుకోవచ్చు. అక్కడ స్పష్టంగా ఉంది. అక్కడ ఏముందంటే బాప్తీసం యొక్క అర్థం ఉంది. అక్కడ బాప్తీసం యొక్క అర్థం ఉంది. అక్కడ బాప్తీసం అంటే ఏం చెప్పుకొచ్చారంటే వాళ్ళు సముద్రములోను మేఘములోను బాప్తీసం పొందిరి, వారు నడిచిపోయిరి అని రాయబడింది. అంటే బాప్తీసం అంటే ఇప్పుడు అక్కడ ఏం ప్రక్రియ జరిగింది? ఇప్పుడు తీసుకునే మనకు కూడా ఏం జరగాలి? అది జరిగినప్పుడు అది బాప్తీసం అవుతుంది. లేకపోతే అది జరగకుండా నువ్వు ఎన్నిసార్లు నామాలు మార్చి యేసునామములో పొందిన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పొందిన, యెహోవా నామములో పొందిన, బ్రహ్మ గారి నామములో పొందిన, మీరు ఏ నామములో పొందినా ఈ ప్రక్రియ జరగకపోతే అది బాప్తీసం కాదు. ఏంటి ఆ ప్రక్రియ అని మనం చూస్తే బైబిల్ సెలవిస్తుంది,
ఆ సముద్రపు అడుగు భాగాన్ని నడిచి వెళ్ళిపోవడమే బాప్తీసం అంటారు. వాళ్ళు 6 మంది నడిచారు. ఈ 6 మంది నడటం ఏంటి? ఇప్పుడు సముద్రం మీద నడిపించే దమ్ము దేవుడికి లేదంటారా? మోషే పేతురు సముద్రం మీద నడిచాడు, ఇశ్రాయేల్ నడిపించలేడా? అప్పుడు శక్తులు లేవంటారా దేవుడు? నీటి మీద నడిపించలేడా దేవుడు? అడుగుకి వెళ్ళాలా? సముద్రం పాయలు చేయవలసిన పరిస్థితి ఉందా? ఎందుకు ఈ మర్మం? ఆయన సముద్రాన్ని ఎందుకు పాయలు చేశాడు? ఆ సముద్రపు అడుగు భాగంలోకి ఎందుకు వెళ్ళాలి? ఆ అడుగు భాగంలోనే 6 నెలలు ఎందుకు రావాలి అని మనం చూస్తే అద్భుతమైనటువంటి ఉపదేశం ఇది. అర్థం చేసుకోండి. ఈ ప్రక్రియ జరగాలంటే ఆ సముద్రపు అడుగు భాగంలో యెహెజ్కేలు చెప్తున్నాడు, ఆ సముద్రపు అడుగు భాగంలో ఫరో పడుకున్నాడు ఒక మొసలి రూపంలో. వాడొక మకరము రూపంలో పడుకున్నాడు. ఆ మకరం రూపంలో అక్కడే వాడు స్థావరం. అందుకనే ఆ స్థావరం వైపు దేవుని ప్రజలు వెళ్తున్నప్పటికీ వాడు వెనకాల తరుముకుంటూ వచ్చేస్తున్నాడు, వాళ్ళని హతమార్చాలి. ఎందుకంటే నా స్థావరాన్ని కూల్చేయబోతున్నారు. అంటే వీడు నడిపిస్తున్నట్టు, ఈ ఫరోని నడిపిస్తున్న ఆత్మ ఆ నదిలో అడుగు భాగంలో ఉంది. అందుకనే కీర్తనకారుడు చెప్తాడు, సముద్రముల మీద మకరములను చితకద్రొక్కించిన వాడు, వాటి తలలను చితగొట్టించిన దేవుడు, సముద్రములు దాటించిన వాడు, సముద్రముల మీద మకరములను తలను చితగొట్టించిన వాడు. అంటే దాని అర్థం ఏంటంటే బాప్తీసం అంటే సైతాను చితక త్రొక్కి అవతలికి వెళ్ళిపోవటం. అందుకే నిజమైన బాప్తీసం ఇజ్రాయెల్ తీసుకున్నారు. వాళ్ళు ఆ బాప్తీసం తీసుకున్నాడు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు 6 నెలలు ఎందుకు తీసుకొచ్చారంటే 6 నెలలు అయితేనే మొసలి తొక్కుతున్నప్పటికీ పచ్చడైపోతుంది. అదే ఓ చిన్నగా మట్టి ఉందనుకోండి, తొక్కే కొలతో కిందకి వెళ్ళిపోతాడు. అందుకే మర్మం ఏంటంటే 6 నెలలు ఎప్పుడైతే వచ్చిందో దేవుడు శీఘ్రముగా దాన్ని తొక్కించేసాడు. అందుకనే వాడి స్థావరం అక్కడితో క్లోజ్. ఇక మళ్ళీ వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన అవతల ఫరో కనపడ్డు మనకి. ఎందుకంటే వాడు ఆత్మ అక్కడ ఉండి నడిపిస్తుంది, ఆ దేశాన్ని పరిపాలిస్తుంది. అందుకనే చాలాసార్లు మీరు గమనించాలి, ఒక్కొక్క ప్రదేశంలో ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశాన్ని ఎవరు కూడా ఆక్రమించి ఆ ప్రదేశంలో అదే శక్తి పనిచేస్తూ ఉంటుంది. దానికి ఒక స్థావరం ఉంటుంది, అక్కడి నుండి పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఐగుప్తులో శక్తికి ఆ ఫరోకు వచ్చే బలం ఎక్కడదంటే ఎర్ర సముద్రం అడుగు భాగంలో పండుకున్నాడు ఒక మొసలి రూపంలో ఉంది శక్తి. అది వీళ్ళకి శక్తులు ఇస్తుంది, అది వీళ్ళని నడిపిస్తుంది, అది వీళ్ళకి సహకరిస్తుంది. అందుకని ఈ నైల్ నదిలో పడుకున్న ఒక మొసలి రూపంలో పడుకున్న సైతాన్ దాన్ని చితగద్రొక్కేశారు మొత్తం ఈ లక్షల మంది ప్రజలు కూడా. ఈ లక్షల మంది ప్రజలు తొక్కితే ఏమవుద్ది? పచ్చడైపోతుంది. అందుకని వాడితో అక్కడ క్లోజ్. అందుకనే వాడి స్థావరం, వాడి జనం, వాడికున్న బలగం ఆ ఎర్ర సముద్రంలోనే సమాధి అయిపోయారు. అంటే సైతాను సామ్రాజ్యాన్ని సమాధి చేయడమే బాప్తీసం. ఈ ప్రక్రియ ఎవరికైనా జరిగిందా? నేను తరుముతున్న ఫరో సమాధి అయ్యాడా? నేను తరుముతున్న శరీర కోరికలు, నేను తరుముతున్నటువంటి పాపపు క్రియలు, నేను తరుముతున్న నీ తలంపులు, నేను తరుముతున్నటువంటి నీ కామక్రోధ మదమత్సర్యాలు నువ్వు సమాధి చేసావా? అదే బాప్తీసం. బాప్తీసం తీసుకున్న వెంటనే ఫరో చచ్చిపోవాలి అక్కడ. అది నిజమైన బాప్తీసం. అందుకన్నాడు బాప్తీసం తీసుకునే ముందు మారు మనసు ఉండాలి, ఒక పశ్చాత్తాపమునికి రావాలి. పాపాలు ఒప్పుకుంటూ నువ్వు యోర్దాను నదిలో దిగాలి. పాపాలు ఒప్పుకుంటూ దిగాలి. పాపాలు ఒప్పుకునే పని ఎక్కడిది? ఉద్యోగం వస్తే బాప్తీసం, పెళ్ళి కుదిరితే బాప్తీసం. ఇవాళ బాప్తీసానికి ఇలువ లేకుండా అయిపోయింది. బాప్తీసం అంటే ఫరోను తొక్కి అవతలకి వెళ్ళడం, మరణములో నుండి జీవంలోనికి దాటడం. యేసుక్రీస్తు తీసుకున్న నది పేరేంటి? యోర్దాను నది. యోర్దాను అంటే మరణపు నది. మరణము జయించి ఒడ్డుకొచ్చినప్పటికీ పరిశుద్ధాత్మ దిగి వచ్చింది పావురపు ఆకారములో. నీకు మరి బాప్తీసం అయిపోతుంది, పరిశుద్ధాత్మ అనుభవం నీకుందా? పరిశుద్ధాత్మ అంటే నీకు తెలుసా? పరిశుద్ధాత్మ గట్టిగా చప్పట్లు కొట్టేసి కింద పడిపోయి దొల్లేసేసి వెనక ముందు గింటి అక్కడ అదే ఒకటి అనుకుంటున్నావా నువ్వు? పరిశుద్ధాత్మ అనేది ఏంటంటే సైతాను సామ్రాజ్యాన్ని కూల్చినటువంటి వాడు అనుభవించే శక్తి. అది దేవుని రాజ్యపు శక్తి, అది పరలోకమందున్న శక్తి. భూమి యందు అనుభవించడానికి ఇచ్చిన అది మహిమాత్మది. ఈరోజు ఈ వర్తమానం వింటున్న సహోదరుడా, మత మార్పిడికి వెళ్ళకు. మత మార్పిడి బాప్తీసాలు వెళ్ళి దొరలకు చూపించాలి వీళ్ళని, జనాన్ని.
సంవత్సరం వచ్చినప్పటికి ఎంతమంది అని లెక్క ఉంటుంది. అంతమందిని చూపించకపోతే ఇతనికి సపోర్ట్ రాదని చెప్పి అబద్ధాలు చెప్పి బాప్తీసాలు ఇస్తున్నారు. నామాలు మార్చి బాప్తీసం ఇస్తున్నారు. ఈ నామం తప్పు అంటాడు, ఆ నామం తప్పు అంటాడు. నేను నామాలు తప్పు కాదు, అసలు బాప్తీసం పొందేవాడే తప్పు. ఇస్తున్నవాడికి అసలేమి తెలియదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం పొందితే తప్పని యేసునామంలో బాప్తీసం ఇస్తారు. మరి యేసునామంలో బాప్తీసం పొందినోడు కూడా ఈ సైతాన్తో ఉంటే, ఈ సైతాన్ క్రియలు చేస్తుంటే, వ్యభిచారం చేస్తుంటే, దొంగతనం చేస్తుంటే అది బాప్తీసం గొప్పదంటావా నువ్వు? అది సత్యం అంటావా నువ్వు? బాప్తీసం అంటే ఏమనుకుంటున్నావు? బాప్తీసం అంటే ఏంటి? సైతాన్ని చితకద్రొక్కి జీవంలోనికి అడుగు పెట్టడం, మరణములో నుండి జీవంలోనికి. అందుకనే ఎర్ర సముద్రం భయపెడుతుంది, వెనక శత్రువు తరుముతుంది. అక్కడ సిచ్యువేషన్లో వాళ్ళకి దేవుడి శక్తి కనపరచబడి ఆరిన నేల మీద ఆ పడుకున్న మొసలి మకరమును చితకద్రొక్కి, అందుకనే పాయలు చేశాడు దేవుడు. పాయ చేయకుండా పైన వెళ్ళిపోయామనుకోండి, ఆడు జర్జాగా పడుకుంటాడు దాని కింద. ఇప్పుడు ఈ పాస్టర్ జనాన్ని నడిపించేది పైనే, ఆ పొరవ కిందే పడుకొని ఉంటాడు. వాడికి ఏం నొప్పి తగలనివ్వరు, వాడికి ఏ ఇబ్బంది కలగనివ్వరు, వాడికి ఎటువంటి ప్రసక్తి లేదు, వాడికి నెమ్మది, వాడు ఆగిగా పడుకుంటాడు. వీళ్ళు పైన వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళన్నీ కూడా ఉపదేశానికి విరోధమైన కార్యక్రమాలు కదా చర్చిలో. పాస్టర్లు పెట్టి అన్నీ బైబిల్ సంబంధించినవి కాదు, మత సంబంధమైన సిద్ధాంతాలు. లింట్ అంటారు, క్రిస్మస్ అంటారు, ఈస్టర్ అంటారు, గుడ్ ఫ్రైడే అంటారు. ఈ బైబిల్లో ఉండవు. ఎంతకని బైబిల్లో లేవు. సవాల్ చేస్తున్నాను నేను, లేవు బైబిల్లో లేవు. సైతాను సేవకులు పెట్టినటువంటి ఆచారాలు. ఈ పొరేలా చచ్చిపోతాడు. పరో చావాలంటే ఆరిన నేల మీద వెళ్ళాలి. ఈ విశ్వాసకు ఉపదేశం నేర్పించలే. నిజంగా ప్రియమైన వాళ్ళని ఎంత తప్పుడు బోధలు సమాజాన్ని అలుముకున్నాయో, ఎన్ని తప్పుడు సిద్ధాంతాలు ప్రజలను అలుముకున్నాయో, ఎంతో వేదంతో చెప్తున్న మాటలు. సేవకులు పొరపాటు చేస్తున్నారు. వాళ్ళు లబ్ధి కోసం వచ్చిన సేవకులు. వాళ్ళు సత్యం ప్రకటించడానికి రాలేదు, మత సిద్ధాంతాలు బోధించడానికి, మతంతో బతుకుతున్న వాళ్ళు, అంగీలేసుకుని బతుకుతున్న వాళ్ళు. వీళ్ళకి విషయాలు తెలియదు. బాప్తీసం అంటే సంఖ్య చూపించడం అనుకుంటున్నారు. అందుకే బాప్తీసం పొందిన మళ్ళాడే సారా కొట్టుకు వెళ్ళిపోతాడు, వాడు సినిమాలకు వెళ్ళిపోతాడు, వ్యభిచార గృహాలకు వెళ్ళిపోతాడు. వాళ్ళు పాపిష్టి పనులు చేసుకుంటూ మూర్ఖతంగా ప్రవర్తిస్తూ మళ్ళీ చర్చకు వచ్చేసి ప్రార్థన చేస్తారు. బాప్తీసం అంటే ఏంటి తెలుసు నీకు? నీ జీవితంలో పరో అధికారం ఆగిపోవాలి, పరో సమాధి అయిపోవాలి. వాడిని ఎర్ర సముద్రం మధ్యలో నువ్వు తొక్కాలి. ఉపదేశం అర్థం చేసుకో. సిలువని కూర్చున్న వార్త అంటే ఏమనుకుంటున్నావు? సైతాన్ని సమాధి చేసే వార్త అది. సైతాన్ని సమాధి చేసే వార్త అది. ఆచారం సమాధి చేసే వార్త అది. దుర్మార్గాన్ని సమాధి చేసే వార్త అది. ఆ వార్త రావాలి, దేవుడి సన్నిధిలో రావాలి. ఆ వార్త రావాలి. ఆ వార్త ప్రకటించే వాళ్ళు కావాలి. అబద్ధాలను కాదు, మతాన్ని కాదు, నీ డినామినేషన్ సిద్ధాంతం కాదు, మోషే కల్పించిన ధర్మశాస్త్ర సిద్ధాంతాలు కాదు. మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. క్రీస్తు బోధ ఎందు నిలబడండి మీరు. క్రీస్తు బోధ ఏంటి? బాప్తీసం అనేది మాటలు కాదు, బాప్తీసం అనేది నీ సమాధి కార్యక్రమం. బాప్తీసాలు ఎన్ని అయిపోతున్నాయో, ఒక్కొక్కరు 4 బాప్తీసం, నామాలు మార్చి మరి బాప్తీసం, నామం మార్చి మరి బాప్తీసం. నామం కరెక్ట్గా చెప్పిన కానీ బతుకు సరిలేదు సోదరుడా. నువ్వు యేసునామాలు ఇస్తే మంచిగా అయిపోతాడు అనుకుని నువ్వు మళ్ళీ కలవరపరచడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామం అబద్ధం చెప్తావు. నువ్వు యేసునామాలు ఇచ్చినప్పుడు ఎంతమంది మారిపోయాడు చెప్పు? ఎవడు మానేశాడు తప్పుడు పనులు? పరువుని చంపినోడే. నామం కాదక్కడ. నామం చెప్పడానికి ఏమైనా మంత్రమా ఇది? నామం చెప్తే వాడికి బాప్తీసం అయిపోతుంది అనుకుంటున్నావా? వాడి జీవితంలో సైతాన్ని తొక్కే శక్తి ఉండాలి. సైతాన్ని తొక్కే శక్తి ఉండాలి వాడి దగ్గర. ఆ శక్తి లేనప్పుడు నువ్వు చేసే సేవ అంతా అబద్ధం. రోషం కలిగి చెప్తున్నాను, బైబిల్ తప్పుగా బోధిస్తున్న సేవకులారా, మీరు ఎంతో కాలం ప్రకటించలేరు. మిమ్మల్ని పట్టుకోవడానికి దేవుడు సేవకుల్ని లేవనెత్తుతాడు. మీ అబద్ధాలు పట్టడానికి నిజమైన సేవకుల్ని యవనస్తుల నుంచి దేవుడు పైకి తీసుకొస్తాడు. మీ ముసుగులు చించి వేస్తాడు. మోషేలాగా ముసుగేస్తున్నారు జనానికి. మోసే ముసుగేశాడు, ఆ ముసుగు హృదయాల మీద పడింది. ఇప్పటికీ కొట్టుకు చేస్తున్నారు మతంతో. ఎంతకాలం ముసుగేసి నడిపిస్తావు జనాన్ని? ఎంతకాలం నడిపిస్తావు? బాప్తిస్వం ద్వారా పరో సమాధి అయ్యాడు. నీ నిలబడి చేసిన అపవాది సమాధి చేయబడింది. నీ ప్రాచీన పురుషుడు సమాధి చేయబడ్డాడు. నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టావా? నవీన స్వభావం నీకు ఎలా వస్తుంది?
నీ పాత బ్రతుకు ఎలా మారింది అనుకుంటున్నావు? నీ పాత బ్రతుకు, నీ పాత అలవాట్లు, నీ పాత దుర్మార్గపు ఆలోచన ఎందుకు సాగుతుందంటే నీ బాప్తిస్మే సరికాదు. నువ్వు పరోని చంపలేదు, పరో అధికారి కింద ఉన్నా, నువ్వు పరో కింద ఉన్నవాడివి. నీ బాప్తిస్మం అంటే అర్థం చేసుకో, మత మార్పిడి కాదు, పెంతెకోస్తోడిది కాదు బాప్తిస్మం, ఆ మిషను ఈ మిషనుడిది కాదు బాప్తిస్మం. ఇది పరలోకం నుండి వచ్చిన బాప్తిస్మం. బాప్తిస్మం అంటే సైతాన్ని సమాధి చేసే కార్యక్రమం. ఇటువంటి వాడు కావాలి. బాప్తిసం తీసుకుని మళ్ళాడి నీ 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 బొమ్మలాట. బాప్తిసానికి విలువ లేదు. బాప్తిసం తీసుకున్న దాకా నీ కూడా తిరుగుతాడు. తీసుకున్న తర్వాత నీకేం చెప్పాలి తెలియదు. ఈరోజు మార్చుకో నీ బ్రతుకు. నువ్వు తప్పు చేస్తున్నారు మీరు. ఈ వాక్యం వింటున్న సోదరుడా, నువ్వు నిలబడాలి సత్యం వరకు. అబద్ధాలు ఖండించాలి. ఈరోజు ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందారంట ఇశ్రాయేలు. అవి మనకు దృష్టాంతములు. మరి ఈరోజు ఎంతమంది బాప్తిసానికి అర్థం తెలిసింది? పెళ్లి కోసం తీసుకుంటే సైతం చచ్చిపోతుందా? ఉద్యోగం కోసం తీసుకుంటే చచ్చిపోతుందా? నీళ్లు కట్టుకోవడం కోసం తీసుకుంటే చచ్చిపోతుందా? బాప్తిసం తీసుకున్నవాడు మారు మనసు పొందాలి. వాడి రహస్యం అంతా ఒప్పుకోవాలి. ప్రభు, నేను పాపిని, తప్పుని. కుమారుడు చూడండి, 2 సార్లు ఏడ్చాడు. 1 పందులు కాడ ఏడ్చాడు, 2 తిరిగి వస్తున్నప్పుడు తండ్రి కాడ ఏడ్చాడు. నిజమైన మారు మనసు అంటే ఏంటి తెలుసా? పందుల కాడే ఉండి పంది పొట్టు తింటూ ఏడ్చింది కాదు, దాన్ని అక్కడే విడిచిపెట్టేశాడు. తండ్రి ఇంటికి వచ్చాడు, ఆయన 2 పదాలు వాడాడు. తండ్రి, నీకును పరలోకమునకును విరోధంగా పాపము చేశాను, నేను నీ కుమారుని నడిపించుకోవడానికి నాకు అర్హత లేదు. వీళ్ళంటే కూడా సైతాన్ని చంపేస్తా. సైతాన్ సమాధి అయిపోవాలి. సమాధి చేసే భక్తులు కావాలి. మీరు సమాధి చేస్తారు క్రీస్తుని, నువ్వు సమాధి కావాలి. అందుకే ప్రభు అన్నాడు, నన్ను వెంబడింపగోరిన ప్రతి వాడును సిలువనెత్తుకుని నన్ను వెంబడింపాలి, తను తాను ఉపేక్షించుకోవాలి. అంటే చచ్చిపోవాలి. నువ్వు ఇంకా కనబడుతున్నావేంటి? ఇంకా నీ పాత మాటలేంటి? నీ పాత బ్రతుకేంటి? నీ పాత అలవాట్లేంటి? నీకు ఎవడు చెప్పాడు? ఇలా బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలం ఫలించు. రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవడానికి బుద్ధి చెప్పిన వాడు ఎవడు నీకు? బాప్తిస్మే కదా అనుకుంటున్నావా? మత మార్పిడి చేసే బోధకుడా, మత సిద్ధాంతాలు బోధించే బోధకుడా, నీ మతము కూలిపోతుంది, నీ ముసుగు చిరిగిపోతుంది. సిలువను గూర్చిన వార్త ప్రకటించే సైన్యము లేస్తుంది. సిలువను గూర్చిన వార్త ప్రకటించే సైన్యము లేస్తుంది. క్రీస్తు సువార్త చెరపగోరే సువార్థికులారా, మీరు విదేశాలు వెళ్తున్నారు, విదేశాలు తిరుగుతున్నారు. ఎందుకు? మత మార్పిడి చేయడానికి, నీ డినామినేషన్ పెంచుకోవడానికి, నీ సంస్థను పెంచుకోవడానికి, నీ పెంతెకోస్తని, నీ లూథరన్, నీ మిషన్ జీడిఎం అని పీడిఎం అని నీ సంస్థను పెంచుకోవడానికి నువ్వు వెళ్తున్నావు. కానీ క్రీస్తు కొరకు ఆత్మలు సంపాదిస్తున్నావా? ఎంతమందిని వేరు చేసావు లోకము నుండి? ఎంతమందిని వేరు చేసావు? ఎంతమంది జీవితంలో సైతాను సమాధి అయిపోయింది? ఎంతమంది జీవితంలో సైతాన్ని సమాధి చేశారు? బాప్తిసం అంటే మాట్లాడుకుంటున్నారా? పేతురు గారు బాప్తిసానికి ముందు ఏమడిగాడు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి. మారు మనసు అంటే ఈజీగా అయిపోతుంది మీకు. మారు మనసు అంటే ఏమనుకుంటున్నావు? నీ మనసు మారి నూతన పరచబడాలి. నువ్వు ప్రభు కోసం నిలబడాలి, ప్రభు యొక్క వాక్యం కోసం నిలబడాలి. అలాంటి కృప దేవునికి దయచేసి నడిపించాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని వింటున్నా నా ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా, వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్యం కొరకు నిలబడండి. ఆయన వాక్యము సత్యము, ఆయన వాక్యం యథార్థమైంది. కాబట్టి మోషే 3 దినాల ప్రయాణం చేయటంలో ఉన్న రహస్యం ఏంటంటే, 2 బాప్తిసం సరిగ్గా జరగాలి. బాప్తిసం ద్వారా ప్రాచీన స్వభావం సమాధి చేయబడి నవీన స్వభావం ధరించు. అలాంటి కృప దేవునికి దయచేయునుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసం మీకు అందరికీ తోడుగుండును గాక. ఆమేన్.